హలో అండి. ఈ వీడియోలో వచ్చేసి శ్రావణ మాసంలో ఎందుకు నాన్ వెజ్ అవాయిడ్ చేయమంటారో తెలుసుకుందాం. ఇక్కడ నేను రిలీజియస్ రీజన్ ఇవ్వట్లేదు. నేచర్ గురించి ప్లస్ మన హెల్త్ గురించి చెప్పబోతున్నాను. మన హెల్త్ గురించి అయితే ఈ మాన్సూన్ సీజన్‌లో ఎస్పెషల్లీ ఇండియాలో వర్షాకాలం కాబట్టి మన మెటబాలిజం అంటే జీర్ణక్రియ చాలా చాలా స్లోగా ఉంటుందండి. దానివల్ల నాన్ వెజ్ సరిగ్గా అరగదు. ఇంకొకటొచ్చేసి ఈ యానిమల్స్‌లో మటన్ కావచ్చు, చికెన్ కావచ్చు, ఫిష్ కావచ్చు ఆల్రెడీ ఈ యానిమల్స్‌లో ఈ వర్షాకాలంలో మనకలాగే వాటికి కూడా ఇన్ఫెక్షన్స్ ఎక్కువుంటాయి. ఒక్కొక్కసారి వేరే బ్యాక్టీరియాలు ఆల్రెడీ వచ్చి వాటి బాడీలో ఉంటాయి. ఆ నాన్ వెజ్ తినడం వల్ల ఆ ఇన్ఫెక్షన్స్ మనకు పెరిగి డయేరియా, టైఫాయిడ్ అండ్ వామిటింగ్స్ లాంటివి కూడా అవ్వచ్చు. ఇంకా మిగతా ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ క్రియేట్ అయితాయి. ఎస్పెషల్లీ పిల్లలకి రిస్క్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. పెద్దలు కొంత రెసిస్ట్ చేసుకోవచ్చు. ఇంకొక రీజన్ ఏంటంటే ప్రకృతిలో ఈ సీజన్‌లో, ఈ మంత్‌లో ఎస్పెషల్లీ ఫిష్ అన్నమాట బ్రీడింగ్ చేస్తాయి. అంటే పిల్లల్ని పెట్టడం లేదా గుడ్లు పెట్టడం చేస్తాయి. వాటిని తినేయడం వల్ల ఏమవుతుందంటే వాటి యొక్క ఉత్పత్తి తగ్గిపోతుంది. దానివల్ల ప్రకృతిలో ఇంబాలెన్స్ ఏర్పడవచ్చు.